చిత్తూరు జిల్లా ఐరాల మండల పరిధిలోని కాణిపాక గ్రామ సభ కీలక తీర్మానం చేసింది. పంచాయతీల విలీనాలను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 542 మేరకు పంచాయతీల విలీనాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రామ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయతీ సెక్రటరీ, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొని కాణిపాక పంచాయతీలో ఇతర పంచాయతీల విలీనాన్ని తిరస్కరించారు. అయితే కాణిపాకానికి చెందిన ప్రవాస కుటుంబాలు అరుణనగర్ లో నివాసముంటున్న ప్రాంతాన్ని కాణిపాక పంచాయతీలో విలీనం చేసుకునేందుకు ప్రత్యేకంగా అంగీకారం తెలిపారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులకు పంపించాలని గ్రామ పెద్దలు పంచాయతీ సెక్రటరీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 542 జీవో వల్ల పంచాయతీల విలీనం గురించి గ్రామ పంచాయతీ ఇంకో గ్రామ పంచాయతీ విలీనం కానీ వేరే గ్రామ పంచాయతీ మన గ్రామ పంచాయతీ విలీనం గురించి కానీ ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి చర్చించుటకు ఈరోజు అత్యవసర గ్రామ సమావేశం జరపబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మాకు ఇలా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వినాయక స్వామి ఉండేది గ్రామంలో రోజుకు గత 30-40 సంవత్సరములుగా మాది విడిపోయి పంచాయతీ 1981లో వంశవంత గ్రామ పంచాయతీ సపరేట్ చేసి ఆ రోజు గ్రామ పెద్దలు మా బాధ కానీ ఇంకా ఆ రోజు ఉండే నాయకులు కానీ లోకల్ అందరూ కలిసి ఆ పంచాయతీ నుంచి విడదీసి మన కాణిపాక గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా పాటుపడి ఆ రోజు నుంచి మేము సపరేట్గా లోకల్ అందరూ చేరి నాయకులు సర్పంచ్ రావటం కానీ అందరూ చేసి మా రోజుకి అభివృద్ధి పరుచుకుంటా ఉన్నాము. అట్లే దేవుడు వినాయక గ్రామం కూడా దేవస్థానం కూడా చాలా రోజుకు ప్రసిద్ధి చెంది ఆ రోజు రోజుకు 100 మంది భక్తుల నుంచి రోజు 15,000 మంది 20,000 మంది వీకెండ్లో 25,000 మంది కూడా వస్తూ ఉంటారు. పర్వదినాల్లో ఇంకా ఎక్కువ వచ్చి బ్రహ్మోత్సవాల సందర్భం కానీ భర్తలు కానీ రోజుకు ప్రవర్తమానం చెంది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దాంతోపాటు పక్కన గ్రామ పంచాయతీలో కూడా